నేను మీ శోభ. రాళ్లపాడు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆన్లైన్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన ధర్మాన కృష్ణదాస్. నర్సనపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఆన్లైన్ నామినేషన్ వేశారు. సాంప్రదాయబద్దంగా పోలాకి మండలం రాళ్లపాడు అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆన్లైన్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆన్లైన్ లో నామినేషన్ అప్లోడ్ చేసి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో తన నామినేషన్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట నియోజకవర్గ 4 మండలాల ముఖ్య నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా నర్సనపేటలో ఈ నెల 25వ తేదీన గురువారం నాడు నర్సనపేట ధర్మాన కృష్ణదాస్ అధికార పూర్వకంగా సెట్ 2 నామినేషన్ వేయనున్నారు. నర్సనపేట పట్టణంలో జరుగు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ర్యాలీ, బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. బీఫామ్ అందుకున్న భగ్గు రమణమూర్తి. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నివాసంలో అభ్యర్థులకు బీఫామ్ పంపిణీలో భాగంగా శాసనసభ అసెంబ్లీ అభ్యర్థిగా నర్సనపేట నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గు రమణమూర్తి బీఫామ్ అందుకున్నారు. పోలాకి మండలం గుప్పెడిపేటలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. పోలాకి మండలం గుప్పిడిపేట, గుల్లవానిపేట పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార గ్రామమైన గుప్పిడిపేట గ్రామంలో ప్రజలు అభిమాన నాయకుడు ధర్మాన కృష్ణదాస్ కి యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుళ్లకు పూలవానతో ముంచెత్తారు. ఇంటింటా నుదుటి కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణబద్దుడై ఉన్నారని, అందుకోసం మూలపేటలో వేల కోట్లతో పోర్టు నిర్మాణం శరవేగంతో జరుగుతుందని, మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుబ్బల భాస్కర్ రావు, పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాలకొండ రహదారి జీసిగూడెం మండలం గేదెలపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. శ్రీకాకుళం పాలకొండ రహదారి జీసిగూడెం మండలం గేదెలపేట గ్రామంలో బి ధర్మారావు నడుపుతున్న ఆటో అదుపు తప్పి పడిపోగా పక్కనే ఉన్న పొదల్లోకి దొర్లుకొని పడిపోవడంతో తలకు, కాళ్లకు గాయాలు తగలడంతో స్పృహ కోల్పోయారు. అటుగా వెళుతున్న శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు హుటాహుటిన ప్రమాద గమ్యానికి చేరుకుని క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం దగ్గరలో ఉన్న రాజాం ప్రభుత్వ వైద్యశాలకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడపబడుతున్న వరం చారిటబుల్ ట్రస్ట్ అంబులెన్స్ లో తరలించి బంధువులకు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన పరిధిలో ఎటువంటి జనసంచారం లేదని, అలాంటి తరుణంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు స్పందించి తక్షణ కర్తవ్యంతో, సేవాభావంతో ముందుకు వచ్చి తమను ఆదుకున్నారని, వైద్యుల సలహా మేరకు శ్రీకాకుళం వైద్యశాలకు తరలించామన్నారు. పరిశీలించిన వైద్యులు క్షతగాత్రునికి సరైన కాలంలో వైద్యశాలకు తెచ్చారని, లేదంటే కోమాలోకి వెళ్లిపోయేవారని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మారావు కుటుంబ సభ్యులు స్పందించిన ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులైన నంది ఉమాశంకర్, టెక్నీషియన్ టి సుజాత తదితర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ వీరందరినీ సేవా పదంలో నడుపుతున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావుకు, సేవా తత్పురుషులకు వందనాలంటూ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వైకాపా ఎస్సీ సెల్ నేతలు చేరిక. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి 37వ డివిజన్ నాయకులు తుపాకుల రవికుమార్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు 36వ డివిజన్ నాయకులు దాసరి పూర్ణచంద్రరావులతో పాటు జి లక్ష్మీ, లావణ్య తదితరులు దాదాపు 100 కుటుంబాలు రోణంకి కళ్యాణ్ ఆధ్వర్యంలో గొండు శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. శంకర్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమమే కాదు పార్టీలో నాయకులు, కార్యకర్తలకు కూడా గుర్తింపు, విలువ లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గం నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీసే పరిస్థితి ఉందని చెప్పారు. పార్టీలో అవమానాలు, ప్రజల్లో వ్యతిరేకత వారిని కుంగదీస్తున్న సమయంలో చంద్రబాబు చుక్కానిలా నిలిచారని అన్నారు. దార్శనికుడు అయిన చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, నేతలుగా తమకు ప్రజల్లో గుర్తింపు ఉంటుందని భావించడం వల్లే టీడీపీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. దాసరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వైకాపాలో మొదటి నుంచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు, గౌరవం దక్కట్లేదన్నారు. చెప్పుకునేందుకు మాత్రమే పార్టీలో పదవులని, స్థానిక సమస్యల పరిష్కారం కాక సంక్షేమం అందగా ప్రజల్లో చులకనైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, విజనరీ నేత చంద్రబాబుపై నమ్మకం, పార్టీలో క్రమశిక్షణ ఆకట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. కూటమి అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ విజయానికి పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. మాజీ సర్పంచ్ కంచు దశరథ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉపాధి పనులను ముమ్మరం చేసి ఎక్కువ పని దినాలు కల్పించడం ద్వారా మరింత ఆదాయం చేకూరేలా చేయడం జరుగుతుందని మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సిలగాం సింగు వలసలో పలు చెరువుల వద్ద మాజీ సర్పంచ్ కంచు దశరథ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి వేతనదారులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టిన విషయం గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి విజయంతో ఉపాధి పనులను వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. పనులకే కాకుండా వేతనదారుల సంక్షేమం, ఆర్థిక ఎదుగుదలకు ప్రాధాన్యతనిచ్చి ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకునే దిశగా చంద్రబాబు కృషి చేస్తారన్నారు. నియోజకవర్గంలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బెజ్జుపుట్టుక పంచాయతీ పెద్దకర్రివానిపాలెం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజక పాలన అందిస్తున్నారని, ప్రజలంతా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రజలంతా మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణంలో భాగంగా ఆగ్నేయ స్థాళిపాక హోమాదులు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేద పండితులు సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ వార్షికోత్సవంలో భాగంగా శనివారం చైత్ర శుద్ధ ద్వాదశి ఆగ్నేయ స్థాళిపాక హోమాదులు మరియు సాయంకాల అర్చన అనంతరం విశేష భోగాలు జరిగాయని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. జీసిగడం మండలం మర్రివలస గ్రామంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఈఆర్ కి ఘన స్వాగతం పలికారు. శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం మర్రివలస గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావుకి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి దిక్సూచిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే అన్ని రకాలుగా మనల్ని ఆదుకుంటారని, గత 5 ఏళ్లుగా చూస్తుంటే రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిపి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎచ్చెర్ల నుంచి నన్ను కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. మీరంతా ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు పోలింగ్ బూత్ లో వేసే ఓటు కమలం పువ్వుపై వేస్తే అది ఒక మంత్రపుష్పమై శ్రీరామచంద్రుడి పాదాల చెంత చేరుతుంది. మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కమలం గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని ఎన్ఈఆర్ కోరారు. అలాగే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అతన్ని పార్లమెంటుకి పంపించాల్సిందిగా కోరారు.
మన ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయితే మనకి అన్ని రకాలుగా ఆదుకుంటారు. గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రం అందరికి అప్పుపాలు చేసేసిన రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకటి చేసి ఈ కూటమి ఏర్పాటు చేసి అందులో భాగంగా హెచ్ఆర్ల నుంచి నన్ను కమలం గుర్తు మీద పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. మన శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ, విజయనగరం జిల్లా నుంచి కానీ ఏ నియోజకవర్గంలోనే లేనటువంటి అవకాశం మన కేవలం హెచ్ఆర్ నియోజకవర్గానికే కమలం గుర్తు మీద ఓటేసే అవకాశం డైరెక్ట్ గా వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళారా? మీరు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఓటు పోలింగ్ బూత్ లో మీరు వేసే ఓటు, కమలం పువ్వు మీద మీరు వేసే ఓటు ఒక మంత్రపుష్పమై ఆ శ్రీరామచంద్రుని పాదాల చెందుకు చేరుతుంది. మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఆమోదించి మన నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతలు చెప్పాలంటే కమలం గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అలాగే నా సోదరుడు గరిసెట్టి అప్పలనాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు సైకిల్ గుర్తు మీద ఆయన ఓటేసి ఆయన్ని పార్లమెంట్ కి పంపించవలసిందిగా కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలం మండలం గొల్లపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రజనీ ఎన్ఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం గొల్లిపేట గ్రామంలో గడప గడపకి ప్రచారంలో ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎన్ఆర్ సతీమణి రజనీ ఎన్ఆర్ పాల్గొన్నారు. ఆమెకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హారతులతో బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును మరియు కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం పరిశీలించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, పరిసరాలు, ప్రధాన మార్గాలను పరిశీలించి భద్రత పరంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పోలీసులు, కేంద్ర పోలీసు బలగాలు సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా కాస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు స్ట్రాంగ్ రూమ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈవీఎంలు డిపాజిట్ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పహారా కాయాలని తెలియజేశారు. రణస్థలం మండలంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండల మహిళా ఉపాధ్యక్షురాలు మునకల శ్రీదేవి సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులు, కార్యకర్తలకి పంచిపెట్టారు. రాబోయేది తెలుగుదేశం పార్టీయే అని, అభివృద్ది, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరారు. రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ యువత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది జరగాలన్నా, సుపరిపాలన కావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం సినీ హీరో ఆకాష్ పూరి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అతనికి ఘన స్వాగతం పలికారు. తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణంలో భాగంగా చైత్రశుద్ధ త్రయోదశి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మరియు వేద పండితులు సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా చైత్ర శుద్ధ త్రయోదశి ఆదివారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి కళ్యాణమూర్తులకు సదస్యం మహదాశీర్వచనాలు మరియు వేద సదస్సు అనంతరం పండితులకు సత్కారము జరిగాయని కార్యక్రమంలో సుసరాపు చంద్రశేఖర్ శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, సాయికుమార్ శర్మ, రంప ఆదిత్య శర్మ తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. నడికుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో చేరికలు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ తోటయ్య దొర మరియు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో లావేటిపాలెం గ్రామస్తులు ఎచ్చెర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఎన్డీఏ కూటమిలో చేరారు. వారందరికీ కండువాలు వేసి ఎన్డీఏ కూటమిలోకి ఎన్ఆర్ ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కవిటి మండల పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిశీలకులు చింతాడ రవి, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కవిటి టౌన్ లో గల అగ్దికుల క్షత్రియ భవనంలో కవిటి మండల పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని, సంక్షేమ పాలన సాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అభివృద్ధి జరగవని, గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పాలనా తేడాలు గమనించాలని, ప్రజల ప్రభుత్వం అయిన వైసీపీ పార్టీని మరియు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పర్యటించిన స్థానిక నాయకులతో పార్టీ శ్రేణులకు కోరారు. పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నర్తు రామారావు, మాజీ శాసనసభ్యులు నరేష్ కుమార్ అగర్వాల్, మండల ఎంపీపీ ప్రతినిధి గడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.